ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాలి. సో దానికంటే ముందుగా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సరే మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇక్కడ మన టాపిక్లోకి వెళ్ళినట్లయితే సో మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ నుంచి మనకైతే పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్. సో ఇవి వచ్చేసి ఆ మెయిల్ మోటార్ సర్వీస్ నుంచి మనకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో దీనిలో పోస్టల్ డిపార్ట్మెంట్లో మనకి స్టాఫ్ కార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ గ్రూప్ సి నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో మనకు నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే ఉన్నాయి. సో టోటల్గా 19 పోస్టులు అయితే ఉన్నాయి. దీంట్లో మనకు అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, సో వీళ్ళందరికీ కూడా మనకు ఎక్స్ సర్వీస్ మ్యాన్లు కూడా మనకు పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. సో ఈ పోస్ట్ సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు మనకు లెవెల్ 2 ప్రకారం 19,000కి పైగా మనకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ అన్నీ కలుపుకొని కూడా దాదాపుగా మనకి 30,000 వరకు కూడా శాలరీ అయితే మనకు హ్యాండ్కి అయితే వస్తుంది. ఏజ్ లిమిట్ చూసినట్లయితే సో 18 నుంచి ఎవరైతే 18 నుంచి 27 మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే మనకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, సో ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి. సో ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మనకి సో పొజిషన్ ఆఫ్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్స్. సో లైట్ మోటార్ వెహికల్స్ అండ్ హెవీ మోటార్ వెహికల్స్ సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోండి. సో నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం. సో మీకు ఇక్కడ వెహికల్కి సంబంధించినటువంటి మెకానిజం అయితే తెలియాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఏదైనా చిన్న మైనర్ రిపేర్స్ వచ్చినప్పటికీ వాటిని మనము సాల్వ్ చేసే విధంగా ఉండాలి. సో ఆ నాలెడ్జ్ ఉంటే సరిపోతుందని మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైనా సరే ఎక్స్పీరియన్స్ అండ్ లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్స్ అట్లీస్ట్ 3 ఇయర్స్. సో 3 ఇయర్స్ డ్రైవింగ్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు వీటికి ప్రిఫరెన్స్ అయితే ఎక్కువ చేశారు. సో ఇది డిజైరబుల్ క్వాలిఫికేషన్ మాత్రమే. సో నెక్స్ట్ దానికంటే ముందుగా మనకి 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు 10th క్లాస్ పాస్ అయ్యి ఉండి లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్ సంబంధించినటువంటి లైసెన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఈ పోస్టులకైతే భర్తీ చేసుకోవచ్చు. సో డిజైరబుల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మనకి 3 ఇయర్స్ సర్వీస్ యాజ్ హోమ్ గార్డ్ ఆర్ సివిల్ వాలంటీర్స్. సో ఎవరైతే సరే ఆల్రెడీ హోమ్ గార్డ్ అండ్ సివిల్ వాలంటీర్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్లో డ్రైవర్గా వర్క్ చేసేటువంటి వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అయితే ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. సో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసినట్లయితే మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ పోస్టుల భర్తీ యొక్క సెలక్షన్ ప్రాసెస్ మనం చూసినట్లయితే సో దీంట్లో మనకు డ్రైవింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే డ్రైవింగ్ టెస్ట్ని కంప్లీట్ చేస్తారో వాళ్ళకి థియరీ మీద ఒక చిన్న టెస్ట్ అయితే ఉంటుంది. అంటే మోటార్ మెకానిక్ సంబంధించినటువంటి నాలెడ్జ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఆ 2 టెస్టులు కంప్లీట్ చేసిన తర్వాత మనకి దీంట్లో పోస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు అప్లికేషన్ సెకండ్ పేజ్లో మనకి ఫార్మేట్ ఆఫ్ అప్లికేషన్ అటువంటి ఒక ఫామ్ అయితే ఉంది. సో ఈ ఫామ్ తీసుకొని మనము ఈ నోటిఫికేషన్స్కి మనం ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ అప్లికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ డ్రైవర్స్ ఫర్ ఇండియన్ సిటిజన్స్ ఓన్లీ. సో ఈ అప్లికేషన్ మీరు ప్రింట్ తీసుకొని సో దీని డీటెయిల్స్ ఫిల్ చేసి మనము ఒక అడ్రస్కి పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీద మనకు సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మన సిగ్నేచర్ మన సెల్ఫ్గా అటెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ సిగ్నేచర్ కూడా మనకి ఫోటో మీద కొద్దిగా అంటే అప్లికేషన్ మీద కొద్దిగా వచ్చే విధంగా మనం సైన్ చేయాల్సి ఉంటుంది. సో డీటెయిల్స్ మనం చూసినట్లయితే సో మన ఫుల్ నేమ్, ఫాదర్స్ నేమ్, పర్మనెంట్ అడ్రస్ అండ్ పిన్ కోడ్, అడ్రస్ ఫర్ కరస్పాండ్ విత్ పిన్ కోడ్, ఈమెయిల్ ఐడి, సిటిజన్షిప్, నేషనాలిటీ చూసినట్లయితే ఇక్కడ ఇండియన్ హిందూ అని రాసేయండి. సో డేట్ ఆఫ్ బర్త్ చూసినట్లయితే మనకు డేట్, మంత్, ఇయర్ ఫార్మేట్లో రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇన్ వర్డ్స్లో కూడా మన డేట్ ఆఫ్ బర్త్ రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మన ఏజ్ 8th కాలం చూసినట్లయితే ఇక్కడ మనకి అప్లికేషన్ వేసే టయానికి మన ఏజ్ ఎంత ఉంది అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ రిజర్వేషన్ కేటగిరీ చూసినట్లయితే అన్రిజర్వ్డ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళు సో ఇక్కడ ఖచ్చితంగా మనం క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ 10th కాలంని మనం ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోసమే మాత్రమే కాబట్టి ఈ 10th కాలంని అయితే ఈజీగా వదిలేసేయచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే మన స్కూలు, పాస్ ఆఫ్ ఇయర్ పాసింగ్, నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ 12th కాలంలో వచ్చేసి మనకి ఎల్ఎంవి అండ్ హెచ్ఎంవికి సంబంధించిన డీటెయిల్స్ రాయాల్సి ఉంటుంది. సో హెవీ మోటార్ వెహికల్, లైట్ మోటార్ వెహికల్ సంబంధించి
లైసెన్స్ డీటెయిల్స్ రాయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మనకు లైసెన్స్ ఎప్పుడు ఇష్యూ అయింది, ఎంతవరకు వ్యాలిడిటీ ఉంది అనేది రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ మీకు ఏదైనా సరే డ్రైవింగ్లో ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే సపరేట్గా ఎక్స్పీరియన్స్ అంటే అంటే ఇక్కడ పీరియడ్ రాయాల్సి ఉంటుంది అనమాట. డ్యూరేషన్ ఎప్పటి నుంచి ఎప్పటివరకు అనేది ఎక్స్పీరియన్స్ రాయాల్సి ఉంటుంది. సో లాస్ట్ 4th కాలం చూసినట్లయితే సో మీకు ఏదైనా ఎనీ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉన్నట్లయితే సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఫైనల్గా ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ దగ్గర ఫైనల్గా మీ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనము ఎన్వలప్ కవర్ మీద మనకి అడ్రస్ ఏ విధంగా రాయాలని అంటే సో స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ మాత్రమే ఈ పోస్ట్ మనం అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డ్రైవర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అట్ ఎంఎంఎస్ బెంగళూరు. సో ఈ అడ్రస్ రాసేసి సో లెఫ్ట్ సైడ్లో టు ద మేనేజర్ సో మెయిల్ మోటార్ సర్వీస్ బెంగళూరు. సో ఈ పిన్ కోడ్ అడ్రస్ రాసేసి ఫ్రమ్ అడ్రస్ సో మీ యొక్క అడ్రస్ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో ఇది ఎన్వలప్ కవర్ మీద రాయాల్సి ఉంటుంది. సో ఈ పోస్టులు అప్లై చేసిన లాస్ట్ డేట్ వచ్చేసి మనకు సెప్టెంబర్ 26 వరకు కూడా మనకు లాస్ట్ డేట్ అయితే ఇచ్చినారు. సో ఈ అప్లికేషన్తో పాటు కూడా మన డాక్యుమెంట్స్ అయితే మనకు ఒక సెట్ అయితే పంపించాల్సి ఉంటుంది. సో ఫోటో కాపీస్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ డ్యూలీ అటెస్టెడ్ బై గెస్టెడ్ ఆఫీసర్ అండ్ సెల్ఫ్ అటెస్టెడ్. సో మనకు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ గెస్టెడ్ ఆఫీసర్తో కానీ లేదా మనకు సెల్ఫ్ అటెస్టేషన్తో మనకి ఈ అప్లికేషన్ ఫామ్లో మనము పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఏజ్ ప్రూఫ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, సో డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ జిరాక్స్, ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఎక్స్పీరియన్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి జిరాక్స్ అన్నీ కూడా ఈ పోస్ట్ కవర్లో మనము పెట్టి పంపించాల్సి ఉంటుంది. సో 2 కాపీస్ ఆఫ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ బై క్యాండిడేట్స్. సో ఇక్కడ ఈ సర్టిఫికేట్స్తో పాటు మనం 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఆ ఫొటోస్ మీద మన సెల్ఫ్ అటెస్టెడ్ చేసి దీనిలో పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో వన్ షుడ్ బి పేస్టెడ్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ అండ్ దేర్ అదర్ షుడ్ బి అటాచ్డ్ విత్ అప్లికేషన్ ఫామ్. సో ఒక ఫోటోని మనం అప్లికేషన్ ఫామ్లో పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో రిమైనింగ్ ఒక ఫోటోని కూడా మనం పోస్ట్ కవర్లో పెట్టేసి పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఏ అడ్రస్కి పోస్ట్ చేయాలనేది మనకి అడ్రస్ అయితే ఇచ్చినారు ఇక్కడ. సో ఈ పోస్ట్ సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ని మనము త్రూ స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే సెండ్ చేయాల్సి ఉంటుంది. సో అడ్రస్ వచ్చేసి ద మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ బెంగళూరు. సో ఈ అడ్రస్కి మనము పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ లాస్ట్ డేట్ వచ్చేసి కూడా మనకు సెప్టెంబర్ 26 వరకు కూడా ఈ పోస్ట్ మనము అప్లై చేసుకోవడానికి మనకి టైం అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి మనకు బ్రహ్మాండమైన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. 10th క్లాస్ ఎవరైతే చదివి ఉంటారో వాళ్ళకి లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్ సర్వీస్ సంబంధించినటువంటి లైసెన్స్ ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. సో చాలా మంచి నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. సో నెంబర్ ఆఫ్ పోస్టర్స్ ఉన్నాయి కాబట్టి అంటే ప్రతి ఒక్క కేటగిరీకి మనకు సపరేట్గా పోస్టులు ఉన్నాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ కూడా. సో ఎవరైనా సరే మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.